నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు 4 రోజుల పాటు శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మల్లికార్జున స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. 15వ తేదీ మల్లన్న మేడాలమ్మ కళ్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 16వ తేదీ ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణోత్సవంతో పాటు 17వ తేదీ చివరి రోజున హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ మల్లికార్జున స్వామి ఒగ్గు కథ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని, కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గోండా స్వామి యాదవ్, యాదవ సంఘం సభ్యులు రమేష్ యాదవ్, అరుణ్ యాదవ్, కృష్ణయ్య, బాలమల్లు, రవి, మధు, మహేష్, శివకుమార్, వేణు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం మల్లికార్జునాయ నమః. ఓం మల్లికార్జునాయ ఓం మల్లికార్జున నమః. అనుర్యా మల్లికార్జున నమః. గట్టిగా అక్షరాలు వస్తాయి.
ఓం మల్లికార్జున నమః అనురి 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 ఎందుకు నసలే ఓం మల్లికార్జున ఓం మల్లికార్జున నమః రా ఇప్పుడు మస్తు కలిగింది ఓం మల్లికార్జున నమః ఓం మల్లికార్జున నమః ఓం మల్లికార్జున నమః అనర్య సిగ్గుపట్టారా పిల్లలు అలాగా చేసుకుంటాం మల్లికార్జున నమః ఓం श्रीकृष्ण परब्रह्मणे नमो नमः यजमानस्याः वाच श्री परमेश्वर दिश्या परमेश्वर प्रीत्यर्थं शुभे ముగ్గురం ఇష్టే కాక నేను కలిసి ఆటోలో వేసాము ఇప్పుడు సిద్ధరాములు సంధిగా నరసింహులు ఆటో तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः इति अपराध सहस्राणि क्रियन्ते सोऽहम् इति माम् ఈరోజు షేర్పల్లి గ్రామంలోని మల్లన్న ఆలయం వద్ద షేర్పల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించడం జరిగింది 12వ వార్షికోత్సవం సందర్భంగా. అదేవిధంగా రేపు అనగా ఆదివారం రోజు గంగకు పూట మరియు గంపలు రావడం జరుగుతుంది. సోమవారం రోజు మల్లన్న కళ్యాణం బోనాలు తిప్పడం జరుగుతుంది. అదేవిధంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం రోజు ఎల్లమ్మ కళ్యాణం మరియు బోనాలు తీయడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలోని యాదవ సంఘ సభ్యులు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు మరియు మా యాదవ బంధువులు ఎక్కడున్నా కానీ షేర్పల్లి గ్రామంలోని ఆలయం వద్దకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. ఈరోజు షేర్పల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న ఆలయం వద్ద హోమం కాల్చడం జరిగింది. ముఖ్యంగా ఈ హోమం చేయడం వల్ల షేర్పల్లి యాదవ సంఘం సభ్యులు మరియు షేర్పల్లి గ్రామము అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యజ్ఞం చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యాదవ సంఘం తరఫున కోరుకొని ఈ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు రేపటి రోజున అనగా ఆదివారం రోజు మల్లన్న గంగకు పోవడము, సోమవారం రోజు మల్లన్న కళ్యాణము, అగ్నిగుండాలు, బోనాల ఊరేగింపు, బండ్ల ఊరేగింపు, అలాగే మంగళవారము శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణము మరియు బోనాలు తీయడము జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమానికి యాదవ సంఘం సభ్యులతో పాటు షేర్పల్లి గ్రామ సభ్యులందరూ, యువకులు, గ్రామ పెద్దలు, అలాగే చుట్టుప్రక్కల ప్రజలు అందరూ పాల్గొని మా షేర్పల్లి యాదవ సంఘం యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము.